లైఫ్ అగైన్ అంటూ ఏంటన్నది మా ఇవి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని పోర్షన్స్ అన్నీ చూస్తుంటే నాకే అనిపించింది ఇంత డీటెయిల్గా ఆలోచించి పెట్టాను అని. బట్ క్లియర్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటా మీ అందరికీ. దాని మీద స్ట్రెస్ చేస్తూ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, లైఫ్ అగైన్ అన్నది కేవలం క్యాన్సర్కి పరిమితి మాత్రం కాదు. ఇది ఒక వే ఆఫ్ లైఫ్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి, ఈ ప్రపంచానికి తేడా లేదు. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్కి మనకి ఒక డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న గాలి మనం పీలుస్తున్నాం, అది మన లంగ్స్లో ఆక్సిజన్గా మారుతుంది. అదే ఎన్వైరన్మెంట్లో గ్రో అయ్యే రైస్ కానీ మిగిలిన ఫుడ్ ఐటమ్స్ మనం తింటున్నాం, అది మన శరీరంలో ఒక భాగంగా అవుతుంది. ఎన్వైరన్మెంట్లో నేచర్లో ఉన్న నీళ్లు మనం తాగుతున్నాం, ఆ నీళ్లు మన శరీరంలో ఒక భాగంగా అయ్యి మనకి ప్రాణం పోస్తుంది. సో వీఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ అరౌండ్ అస్. అండ్ దీంట్లో ఒక తమాషా అయిన విషయం ఏంటంటే, మనుషులు ఉన్నా లేకపోయినా కూడా ఆ ప్రపంచం ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఏదో విధంగా ఉంటుంది, కానీ ఉంటుంది. కానీ అది ఆ ప్రపంచం, ఆ ఎన్వైరన్మెంట్, ఆ నేచర్ బాగా హెల్తీగా లేకపోతే మనుషులు మాత్రం హెల్తీగా ఉండలేరు. ఈ ఒక చిన్న విషయం, చాలా చిన్న నిజాన్ని మనం గుర్తించి మన లైఫ్లో ప్రతిరోజు చిన్న చిన్న విధాలుగా మనం ఎలాగ పాటించగలుగుతాం అన్నది మనం అర్థం చేసుకుని చేస్తేనే ఈ ప్రపంచాన్ని మన కోసం, మన రాబోయే జనరేషన్స్కి మనం చాలా చక్కగా జాగ్రత్తగా కాపాడి మనం అందివ్వగలుగుతాం. క్యాన్సర్ అనేది చాలా ముఖ్యం అండి, ఎందుకంటే నా లైఫ్ని మార్చింది క్యాన్సర్. అన్ఫార్చునేట్లీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చాలామంది రాబోతున్నారు. ఈ క్యాన్సర్ ఎఫెక్టెడ్, క్యాన్సర్ సర్వైవర్స్, లేకపోతే క్యాన్సర్కి బలైపోయిన వాళ్ళు. చాలా ఘోరమైన నిజం. కానీ అట్ ద సేమ్ టైం ఇలాంటి విషయాల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ జస్ట్ క్యాన్సర్, సో మెనీ థింగ్స్. వీటి అన్నిటికీ మార్గం ఉంది. దెర్ ఆర్ వేస్ టు ఫేస్ దెమ్, దెర్ ఆర్ వేస్ టు డీల్ విత్ దెమ్, దెర్ ఆర్ వేస్ టు ప్రివెంట్ దెమ్. సో ఆ టూల్స్ ఏంటన్నది ఆ ఏవీలో చెప్పినట్టు మన చేతుల్లో ఉన్నాయి. మన లైఫ్ని ఎలా మనం ఫేస్ చేస్తున్నాం, మన బాడీని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, అంటే దట్ మీన్స్ ఎవ్రీథింగ్ యూ పుట్ ఇన్ టు యువర్ బాడీ. మనం తినే ఆహారం దగ్గర నుంచి, తాగే నీళ్ళు దగ్గర నుంచి, యూస్ చేసే కాస్మెటిక్స్ వరకు, బాడీ లోషన్స్, ఎనీథింగ్ యూ పుట్ ఇన్ యువర్ బాడీ ఎఫెక్ట్స్ ఇట్. సో న్యూటన్స్ లా ఆఫ్ ఫిజిక్స్ లాగా థర్డ్ లా అనుకుంటా కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో థర్డ్ లా ఐ థింక్. సో మన శరీరం బాగుండాలి, మన స్టేట్ ఆఫ్ మైండ్, మన మనసు బాగాలి, మనం బాగుండాలంటే వీ హ్యావ్ టు డూ ద రైట్ థింగ్స్ ఫర్ అవర్ సెల్వ్స్. మనం చేసే ఏ చాయిస్ కూడా, మనం తీసుకునే ఏ డెసిషన్ కూడా అంత చిన్నది కాదు. అంటే మనల్ని ఎఫెక్ట్ చేయదులే, పర్లేదులే, ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనుకోవడానికి ఈ రోజుల్లో లేదు. ఎవ్రీథింగ్ మేక్స్ ఎ డిఫరెన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్. అండ్ నా క్యాన్సర్ వచ్చినప్పుడు నా కూతురికి 5 ఏళ్ళండి. ఒకవేళ ఈ క్యాన్సర్ వేరే విధంగా వచ్చి, వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ లేట్ స్టేజెస్లో ఏమైనా కనిపెట్టుంటే, వాట్ విల్ దట్ చైల్డ్స్ ఫ్యూచర్ బి అన్న క్వశ్చన్, ఆల్మోస్ట్ ఒకే ఒక క్వశ్చన్తో ఐ యూస్ టు బి ట్రబుల్డ్. The reason for this is we are one mother and daughter, one mother and child. అలాగా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఎంతోమంది ఉన్నారండి. ఈ మెసేజ్ నేను ఇంత ఫ్రాంక్గా, ఇంత ఓపెన్గా మాట్లాడడానికి కారణం వాళ్ళందరికీ ఇది ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉండాలని. అంటే నేను ఫేస్ చేశాను, దాటొచ్చాను, ఇవాళ ఇక్కడ ఉన్నాను. మనందరి వల్ల వీలవుతుంది. వచ్చిన తర్వాత డీల్ చేయగలుగుతాం,
రాకుండా చూసుకోవడం అంతకన్నా గొప్ప విషయం. ఇవాళ నాకు తెలిసిన విషయాలు ప్రాబ్లీ నాకు 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం తెలుసుంటే మేబీ ఐ మైట్ నాట్ హ్యావ్ ఫేస్ దట్. ఐ మైట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు ప్రివెంట్ ఇట్. ఎందుకంటే నా లైఫ్లో స్ట్రెస్ చాలా హైగా ఉండేది, డయట్ సరిగ్గా ఉండేది కాదు. స్ట్రెస్ గురించి టెన్షన్లో ఏదో ఒకటి చేతికొచ్చింది ఏదో ఒకటి తినేయడం, ఏదో పరిగెత్తడం, జస్ట్ ఒక చాలా హై స్ట్రెస్ లెవెల్లో ఉండేదన్నమాట ఎప్పుడు. ఇఫ్ ఐ న్యూ దిస్ దెన్ మేబీ ఐ కుడ్ హ్యావ్ మేనేజ్డ్ ఇట్ బెటర్, మేబీ ఐ కుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ బెటర్, మేబీ ఐ వుడ్ంట్ హ్యావ్ హ్యాడ్ టు ఫేస్ దట్. అలాగే ఎంతోమంది ఉన్నారు. సో లైఫ్ అగైన్ వెనకాతల ఇది ఇంకొక తపన. యోగా, డయట్, లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంట్. మనం ఒక 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 చిన్న ఫ్లవర్ పాట్లో మనం ఒక తులసి మొక్క వేస్తాం అనుకోండి, దానికి మనం మెన్యూర్ వేస్తాం, మట్టి వేస్తాం, ప్రపోర్షన్ చూసుకుంటాం, నీళ్లు పోస్తాం, మరి ఇదిగా చూడాలంటే దానికి పూజిస్తాం, దాంతో మాట్లాడతాం, పాటలు పాడతాం. వీ టేక్ సో మచ్ కేర్ ఆఫ్ అ ప్లాంట్. వై నాట్ అవర్ సెల్వ్స్? We are like that plant in that flower pot and we need to take that care of ourselves. మన ఎన్వైరన్మెంట్, మన చుట్టూ ఉన్న నేచర్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటన్నది అది ఫుల్గా డిగ్రేడ్ అయిన తర్వాత మనం తెలుసుకుని కూర్చుని ఏడవడంలో ఏమీ ప్రయోజనం లేదు. అసలు ఏడవడానికి మనుషులు కూడా మిగలరు అనుకుంటా. దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. నేను ఈరోజు సైంటిఫిక్ డీటెయిల్స్తో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు, రెగ్యులర్ పీపుల్, ఆర్డినరీ పీపుల్ హూ రిలేట్, హూ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్, వాళ్ళతో నేను రిలేట్ అవ్వాలనుకుంటున్నాను. కానీ డేటా, ఫ్యాక్ట్స్, పర్సంటేజెస్ కావాలంటే చాలా ఉన్నాయి. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ప్రపంచం మన చుట్టూ, మనం పీల్చే ఆ గాలి, ఆక్సిజన్ లెవెల్స్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ వాటర్ దాకా, క్వాలిటీ ఆఫ్ సాయిల్ దాకా డే బై డే ఎలా డిగ్రేడ్ అయ్యి ఎంత టాక్సిక్, ఎంత పాయిజనస్గా తయారవుతున్నది ఫ్యాక్ట్. మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం, గుర్తించాల్సింది కూడా కాదు, ఒప్పుకోవాల్సిన విషయం. మన వల్ల చాలా చేయగలిగిన విషయాలు ఉన్నాయి అంటే, నా వల్ల వీలైన విషయాలు అన్నీ నేను చేస్తున్నానా, అన్నీ నేను పాటిస్తున్నానా? నో, ఆనెస్ట్లీ నో. కానీ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ యామ్ డూయింగ్ మై బెస్ట్. నాకైనా, నా ఫ్యామిలీకైనా, నా కేర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక 5 నిమిషాలు ఎవరైనా కనిపిస్తే చాలు నేను మొదలు పెడతాను. వాళ్ళు అయ్యో పాపం అనుకోవాలి, లేకపోతే నేను అన్న మాటలో ఏమన్నా ఒక్క బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మార్గం చూసుకోవాలి. సో లైఫ్ అగైన్ ఏంటన్నది మీరు చూసిన ఏవీలో ఒక లెవెల్ దాకా చెప్పగలిగాను. రాను రాను దానికి చాలా ఫ్యాసెట్స్ ఉంటాయి, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. లైఫ్ తాలూకా ఒక్కొక్క భాగంలో లైఫ్ అగైన్ తాలూకా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ అగైన్లో ఒక మూవ్మెంట్, ఒక పార్ట్గా ఉండాలి. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ లైఫ్, మై లైఫ్, యువర్ లైఫ్, ఎవ్రీబడీస్ లైఫ్. And we have to stand for each other. One for one, we are there for everyone. ఇప్పుడు లైఫ్ అగైన్ గురించి చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ అగైన్ అన్నది ఎలాగ మొదలైంది. నేను చాలా లక్కీ అండి. నా లైఫ్లో కొంతమంది, నేను చాలా పెద్ద సోషల్ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. అంటే నాకు 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్తాను, వీళ్ళు మీట్ అవుతాను, పార్టీ. నాకు అస్సలు అలవాట్లేదు. పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాను, నా ఇల్లు నా గొడవ, తప్పి నా పని నా గొడవ అంతే. కానీ నా గుడ్ లక్ ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే, లైఫ్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఆనిముత్యాలు లాంటి వాళ్ళు. అండ్ అలాంటి ఫ్రెండ్స్ ఇద్దరు, అంటే నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, ట్రయాంగిల్లా నిలబడతాం. We are each other's left hand and right hand for life again. మేము ముగ్గురం దీని గురించి మాట్లాడుతున్నప్పుడు లైఫ్ అగైన్ పుట్టింది అని అనొచ్చా తెలీదు, కానీ
తప్పకుండా రూపొందింది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ హైమా అండ్ మిస్ మాలా. ఇప్పుడు ఒక మాట అన్నాను కదా, మదర్ అండ్ చైల్డ్ బాండ్ గురించి. అంటే పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తూ మాట ఇక్కడ చెప్పాను లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పాను అన్నది మర్చిపోయాను. జస్ట్ ఇన్ కేస్ నేను కాస్త డీటెయిల్గా చెప్తాను. నాకు క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత నేను ఎలాగ రియాక్ట్ అయ్యాను అన్నది అందరి క్వశ్చన్ అనమాట. చాలామంది ఇంకా గుండె బాదుకుని అయ్యయ్యో నాకు ఎందుకు ఇలా జరిగిందని చెప్పి బాధపడిపోయి ఏడ్చేసి కుమిలిపోవడం జరుగుతుంది. నాకు అలా జరగలేదు, ఎందుకంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మెడిసిన్. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్. సో అండ్ ఏంటి ఎలాగా ఇది ఎలాంటి క్యాన్సర్, దీనికి ప్రోగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, మంచి డాక్టర్స్ ఉన్నారు లేదా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక మీదట యూ హ్యావ్ టు ఫైట్. దట్ వాజ్ మై అప్రోచ్. నా మైండ్ సెట్ అలాంటిది, నా పర్సనాలిటీ అలాంటిది. ఒకే ఒక్క విషయంలో మాత్రం అర్ధరాత్రి పూట లేచి కూర్చొని బాధపడేదాన్ని. నాకు ఈ డయాగ్నోసిస్ వచ్చినప్పుడు మా అమ్మాయికి హార్డ్లీ 5 years ఓల్డ్ అనమాట, చాలా చిన్న పాపాయి. ఒకవేళ దీనివల్ల కాకపోయినా ఇంకొక కారణం వల్ల నాకు ఏమైనా అయితే ఈ చంటిదాని గతి ఏంటన్నది ఒక్క విషయంతో మాత్రం నేను లేచి కూర్చుని కుమిలిపోయింది. ఆ విషయంలోనే లైఫ్ అగైన్ గురించి వెనకాతల చాలా స్ట్రాంగ్ కారణం. ఆ తర్వాత అప్పటి నుంచి నాకు మైక్ దొరికితే చాలని చెప్పి నేను మైక్ పట్టుకుని మాట్లాడడానికి చాలా పెద్ద కారణం అది. ఎందుకంటే క్యాన్సర్ అన్నది ఎఫెక్ట్ చేసేది ఒక్క లైఫ్ మాత్రం కాదు. ఆ ఒక్క ప్రాణం చుట్టూ ఉన్న ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిడ్డలు, ఆ పిల్లల తాలూకా ఫ్యూచర్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ లైఫ్స్. సో ఒక్కరిలో ఆ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగినా, లేకపోతే వచ్చిన వాళ్ళని మనం కాపాడగలిగినా, మనం అసలు నిజంగా కాపాడేది చాలా పెద్ద కుటుంబం. బోల్డంత ప్రేమని మనం కాపాడుతున్నాం. సో ఐ నో, ఐ అండర్స్టాండ్ అండ్ వీఆర్ దేర్. February 4th డాలస్లో లైఫ్ అగైన్ లాంచ్ జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది, కమల్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకు యూఎస్లో చేశారు, ఎందుకు ఇక్కడ చేయలేదని అడిగారు ఎవరో ఇందాక. ఎందుకు అక్కడ చేశాను ఎందుకు ఇక్కడ చేయలేదన్న ప్రసక్తే లేదండి దీంట్లో. యూఎస్లోనూ జరుగుతుంది, ఇండియాలోనూ జరుగుతుంది, యూరప్లోనూ జరుగుతుంది, ఆస్ట్రేలియా, ఆఫ్రికా. మీరు సెలెక్ట్ చేయండి, ఆ దేశంలో ఉండాలి, లైఫ్ అగైన్ ఉండాలి. అండ్ మేము అంటే ఈ కోర్ గ్రూప్ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళి చేస్తున్నామని ఉండకూడదు, అక్కడి నుంచి చేయాలి. అండ్ యు నో వాట్, నేను చాలా సంతోషించి ఎంతో గర్వపడుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క దేశం నుంచి అలా ముందుకు వచ్చారు. సో వాళ్ళ వైపు నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళే వాలంటీర్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లైఫ్ అగైన్ రెడీ అవుతోంది. సో ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ టు సే అండ్ ఈ ఆపర్చునిటీ తీసుకుని వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండ్ నా కంగ్రాచులేషన్స్ కూడా నేను తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క లైఫ్ అగైన్ ఫంక్షన్ లాగా ఈ ఫంక్షన్ వెనకాతలు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు, నేను చాలా గర్వపడుతున్నాను ఈ మాట అనడానికి. ప్రతి ఒక్కళ్ళు పేరు చెప్తే చాలా టైం అవుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు సే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మై రాక్ స్టార్స్ అండి, ప్రపంచానికి రాక్ స్టార్స్. వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో సాధించిన విషయాలు 1-2 చెప్పడం మొదలు పెడితేనే ఇంకా ఆశ్చర్యపోతారు అందరూ. దే జస్ట్ రాక్ స్టార్స్. అండ్ వీళ్ళిద్దరి తాలూకా స్ట్రెంగ్త్స్ని, వీళ్ళిద్దరి తాలూకా ఎక్స్పర్టీజ్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ లవ్ ఫర్ పీపుల్ నేను ఇంకా సిగ్గు లేకుండా నేను ఇంకా డ్రా చేయదలుచుకున్నాను లైఫ్ అగైన్ కోసం. అండ్ నేను మాట్లాడిన యోగా మాడ్యూల్స్ కానీ, డయట్ కానీ, వర్క్, ప్రొఫెషనలిజం ఏమైనా సరే వీళ్ళిద్దరూ వాటికి ఒక రూట్ సోర్స్గా ఉంటారు. ఇట్ ఈస్ మై ప్రైడ్ అండ్ మై ఆనర్ టు హ్యావ్ దెమ్ హియర్. థ్యాంక్ యూ.
సారీ, తను ఎక్కువగా చెప్పారేమో, కానీ నేను 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను తన గురించి. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ మెన్షన్ మీ యాజ్ అ ఫ్రెండ్. బట్ నాకు ఒకే వర్డ్ చెప్పదలుచుకున్నాను. భగవంతుడు అనేవాడు మీలో నాకు, నాలో మీకు కనిపించకపోతే ఇంకెక్కడ కనిపించడు. సో నాకు కనిపించిన భగవంతుడు ఒక 6 సంవత్సరాల ముందు. ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్, లైక్ ఈరోజు ఉన్న పర్సన్ని కాదు. సో ఐ వెంట్ త్రూ క్యాన్సర్. అప్పుడు మనకెందుకు లే అని వదిలేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ని చూశాను, ఫ్రెండ్స్ని చూశాను. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్, ఓకే. బట్ నేనున్నాను అని కాదు, నువ్వు నీకున్నావు, మర్చిపోకు. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఫైట్ ఫర్ ఇట్ అని చెప్పి తను నాకేమీ కాకుండా ముందుకు తోసి తన వెనకాల ఉండి 6 సంవత్సరాల లైఫ్ ఇచ్చారు. సో ఐ డోంట్ థింక్ షీఈ్ మై ఫ్రెండ్, ఐ థింక్ షీఈ్ మై గాడెస్. థ్యాంక్ యూ. I can't speak in Telugu, but by the time I start working with them, and we're also making a film very soon in Telugu also, so I think I'll learn Telugu by then. So probably in the next press meet I will speak in Telugu, if not great Telugu, at least manageable Telugu. After what she has said and after what Dr. Haima has spoken, I don't think I have anything else to say, but there's only one thing that I want to stress. Now you know why I'm like this towards the both of them. They are full of love and they encourage everybody around them so much that you get so inspired, so motivated. And when this concept of Life Again came up, she just came up with that slogan, "One for one, we're there for everyone." And from that, we started developing so many small things. For example, the one thing that I want to stress is we don't expect big monies to run this organization, this foundation. Of course, big monies are welcome, that is different. But just 1 rupee from every one of you, even that could make a big difference in somebody's life. So this "One for One" was such a powerful slogan that so many people are already inspired. And I'm sure, as she said, this is not just the motto or vision of just this foundation. It should become the motto or lifestyle of the world, of the universe, of every human being. One for one, we're there for everyone. It's even within your own family. So I'm actually very, very touched, moved, and very happy that I have Ms. Gautami in my life as a friend for so many years. As she said, I know her from her silver screen days, but she's someone who will not socialize much. But just one interview that I did of hers, I'm here today after maybe 20 odd years. So that's the kind of friendship she maintains with not everyone she meets, but she knows, or probably she has the knack of identifying the right people, and I really hope I'm the right one. And together, we really want to reach out to every one of you who needs support, and we also request your support for every one of us in our side. Thank you. It has a global relevance, and it is, in fact, it's, I can say she is inspirational because whatever we experience in our life, making it as a moment and taking it, believing it, and taking it forward is a very great opportunity. And I congratulate her for doing and launching Life Again. And I believe Life Again will become a great moment, and with the excellent team, Haima behind, and Gautami ji before, and Malaji supporting her. So wish the best for Life Again. Thank you. ఏంటి దెన్ వి ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ స్టడీ అనమాట. చదువుతూ ఉంటాము, ఇలా ఉంటుంది, ఈ కండిషన్స్ ఉంటాయి, వెన్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ప్రాపర్ డయట్ అండ్ ఆల్.
దట్స్ వెన్ ఐ ఫౌండ్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. కానీ ఎప్పుడు అనుకోలేదు వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని. Past 2 years I was thinking I have to do something. I have little time. I have to give back to society. Do something. Do what? No clue. Do how? No clue. That's when I met Haima, we were speaking about this, and I said, okay, I have little time. I can spare this time to give back. అప్పుడు నాకు అనిపించింది అందరికీ కూడా అలాగే కావాలి కదా. దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ టు మై ఫ్రెండ్స్, అందరికీ చేయాలని ఉంటుంది కానీ తోడు కావాలి. సో ఐ గాట్ ద లైఫ్ అగైన్ ఫౌండేషన్ ది తోడు టు డూ మై గివ్ బ్యాక్ వాట్ ఎవర్ సెక్టర్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ గివింగ్ బ్యాక్. దట్స్ ఇట్. హైమా గారు, సో నాకు ఫస్ట్ డాక్టర్ హైమా గారితో ఈ ఫౌండేషన్ గురించి తెలిసింది. ఈ రోజుల్లో హెల్త్ అండ్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం అమ్మ ఏం పెడితే తినేసేవాళ్ళమే, డాక్టర్ ఏం చెప్తే చేసుకున్నాం. ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో అసలు డైట్. మనం ఏం తింటున్నాం, ఉదయం ఏం తింటున్నాం, రాత్రి ఏం చేస్తున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్. ఇంట్లో ఎవరు చేసుకుని ఎవరు తినట్లేదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఫౌండేషన్ పెట్టడం అనేది ఇట్స్ రియలీ వెరీ బిగ్ వెల్కమింగ్ చేంజ్. అలాగే గౌతమి గారు, we know she is one of the biggest actresses in India. సో ఆవిడకున్న నేమ్ చాలా పెద్దది. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరైనా అండి, వాళ్ళ నేమ్ చాలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద బిజినెస్లోకి ఇవన్నీ లైక్ హోటల్స్ కానివ్వండి. అండ్ ఎస్పెషలీ వెల్నెస్ అండ్ హెల్త్ అనేది చాలా బిగ్గెస్ట్ మార్కెట్ అవబోతుంది ప్రపంచవ్యాప్తంగా. సో అలా కాకుండా ఆ బిజినెస్ వేలో వెళ్లకుండా మనం ఏదైనా చేయాలి, ప్రపంచానికి ఏదైనా చేయాలి అని ఒక థాట్ రావడం అనేది అమేజింగ్ మ్యామ్. కంగ్రాచులేట్ యూ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యూ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. అండ్ అలాగే కమల్ గారు సపోర్ట్ చేయడం అండ్ ఎవ్రీబడి ఓవర్ హియర్ ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. అంత ఈజీ కాదు ఒక ఫౌండేషన్. ఎందుకంటే అంత పెద్ద పేరున్న వాళ్ళు ఎప్పుడైతే ఎన్జిఓ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ దిస్ చేసేటప్పుడు ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మన తల మీద ఉంటుంది. అది భరించడం అనేది జనాలు వస్తున్న కొద్దీ ఆ బాధ్యత పెరుగుతూనే ఉంటుంది. సో అది తీసుకొని ధైర్యంగా తీసుకొని ముందుకు రావడం అనేది ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. అలాగే అండ్ హైమా గారు, షీ ఈజ్ లైక్ ఎ క్యాన్సర్ సర్వైవర్. అండ్ ఈ రోజుల్లో ఎవరికి ఏం వస్తుంది అనేది ఎప్పుడు చెప్పలేమండి. రీసెంట్గా మనం చూసాం ఒక 41 years డైరెక్టర్ రాజేష్ పిల్లయ్య గారు, ఆయన సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఆయన చనిపోయారు. సమ్ లివర్ ప్రాబ్లం వచ్చి. సో ఇక్కడ నుండి దట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు తెలియదు ఎప్పుడు ఎలా వస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకోలేమండి. ఎందుకంటే మనం పనులు మనం చేస్తున్నప్పుడు కొంతమంది మనకు నేర్పించాలి. సో అలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత పెద్ద ఫౌండేషన్ చేసి అండ్ ఇట్స్ వెరీ గుడ్ నేమ్, లైఫ్ అగైన్, మరో జన్మనిస్తున్నాం అని ఒక మంచి సింపుల్ పేరు, ఒక ఉత్తేజపరిచే పేరు పెట్టి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎవ్రీబడికి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ నా తరఫు నుంచి కూడా నేను ఏదైనా హెల్ప్ చేస్తాను డెఫినెట్లీ వెన్ ఎవర్ you ask me. So I want to do something for this organization and I want to be part of, and every youngster has to pledge that we have to do something. ఎందుకంటే ఒక పర్సన్ చేస్తే చాలు, మనం ఎంతో మంది చేస్తున్నాం, ఒక పర్సన్ చేస్తే చాలు, సింపుల్గా అక్కడ ఉంది ఆ లోగో చూస్తే తెలిసిపోతుంది. సో ఇఫ్ యూ డూ ఫర్ వన్ పర్సన్ అండ్ they will do it and it will become a network and a chain reaction. So this is what is very much needed and I am very blessed to be here and I'll definitely work with you guys and congratulations for the Life Again. One for one, we are there for everyone. Life Again. Thank you. ఏమేంటి అని అడిగాను. అరే మన ఇండియాలో ఎంతమంది ఉంటారా పాపులేషన్ అని అడిగాను. 100 కోట్ల పైన ఉంటుంది కదా అక్క అని నేను అన్నాను. అరే ఒక్కొక్కరు 1 రూపీ డొనేట్ చేసినా కూడా 100 crores అవుతున్నాయి కదరా అని అన్నది. సో ఆ చిన్న లాజిక్ నిజం చెప్పాలంటే. సో అప్పుడు ఇంప్రెస్ అయిపోయాక సో అప్పటి నుంచి నేను దీనికి చిన్న లైక్ వర్క్ స్టార్ట్ చేయడం, లేకుంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు రావడం అనేది, ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అనేది కామన్, బట్ ఉమెన్ లైక్ హైమక్క అండ్ మేడం శ్యామక్క, సో అందరూ ఇలా రావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో థ్యాంక్స్ టు హైమక్క అండ్ మాలా గారు అండ్ ఫౌండర్ ఆఫ్ లైఫ్ అగైన్. సో ఇంకా అంతే, ఇంకా ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే క్యాన్సర్ గురించి నాకు చాలామంది చాలా చెప్పారు. ఎందుకంటే మా పెద్దనాన్న కూడా ఒకరిని చిన్నప్పుడు చనిపోయారు క్యాన్సర్తో. సో అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది. బికాజ్ మా పెద్దనాన్న దేవర్ లైక్ కొంచెం ఫైనాన్షియల్గా ఇది ఉన్నవాళ్ళు. సో అప్పుడు మేము ఏం చేయలేకపోయాం. బట్ ఇప్పుడు నేను నా తరఫున నుంచి యాజ్ ఎ యంగ్స్టర్స్ కానీ నాలాంటి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో
వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అంటే మనం లైక్ యంగ్స్టర్స్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఎలాంటి ఫౌండేషన్కి ఇలాంటివి మనం సపోర్ట్ చేస్తేనే ఎప్పుడైనా కానీ ఒక చిన్న చిన్న స్టార్ నుంచి పెద్ద పెద్ద స్టార్ అవుతారు. అలాగే ఒక చిన్న చిన్న ఫౌండేషన్ నుంచి ఒక పెద్ద ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ సపోర్ట్ చేయాలి. సో దీన్ని కమల్ హాసన్ గారు యుఎస్లో సపోర్ట్ చేస్తూ, సో కమల్ హాసన్ గారు అండ్ గౌతమి ఫౌండర్ ఆఫ్ లైఫ్ అగైన్ గౌతమి గారు. సో మేడం రియల్లీ అంటే నేను స్టార్టింగ్ ఎప్పుడైతే హైమాకర్ని అడిగానో ఐ వాజ్ షాక్ అనమాట. మీరు అండ్ కమల్ హాసన్ సార్ ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఫౌండేషన్కి, అండ్ మీరు దీని గురించి ఇంత డిస్కస్ చేస్తున్నారు. సో దీన్ని ఇంకా ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇందులో నలుగురు ఉన్నారండి. ఒకరి ఫస్ట్ గౌతమి గారు, సెకండ్ హైమక్క, థర్డ్ శ్యామక్క అండ్ ఫోన్ మాలా గారు, ఫోర్త్. సో వీళ్ళందరూ ఉమెన్సే. సో వీళ్ళు ముందుకు వస్తున్నారు, మనం ఎందుకు ముందుకు రాకూడదు? సో ఇంకా ముందుకు వెళ్ళాలి ఫౌండేషన్ అని కోరుకుంటున్నాను. క్యాన్సర్ వచ్చిన తర్వాత చేసేది లైక్ యూనో చాలా తక్కువ. బిఫోర్ గెటింగ్ క్యాన్సర్ అండ్ ఆల్ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్ విత్ ద డైట్ అండ్ ఆల్. మెడిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ thing you can prevent it, like your mind and your soul. That's what ma'am said, yoga and all. Like I had seen everything and all. Like దగ్గరుండి మా అమ్మని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అండ్ ఆల్. ఐ యూస్ టు బీ ఇన్ హాస్పిటల్ అండ్ అగైన్ మార్నింగ్ షూట్కి వెళ్ళి ఐ హ్యావ్ టు షూట్ అండ్ ఆల్. ఉత్తమ విలన్, ఐ డోంట్ నో how many people have loved the film. I know the pain, ma'am. So I like the film so much, and Kamal Garu is my favorite actor. Okay, sir. Yeah. Okay, sure. So I'll support my best. నేను ఎప్పుడు యాడ్ అవ్వలేదు. This is the first time in front of the stage, because like I don't want to say these things and like get a sympathy on me. I want to fight my life what my mom expected me to be. So ma'am, I'm there for this organization. Anytime, any help, I'll be there. నేను ఈ అబ్బాయి బాధ నేను వేలెత్తి చూపిస్తాను అనుకోకండి, కానీ నేను ఇందాక అన్నాను కదా, మదర్ అండ్ చైల్డ్, ఇది ఆ బంధం. ఇది ఎంతవరకు మనం తగ్గించగలుగుతామో అన్ని జీవితాలు మనం కాపాడినట్టు అవుతుంది. చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అంటే ఫాలో అవుతూనే ఉన్నాను. వాడు పడే బాధ కానీ నేను చెప్పేవాడు హాస్పిటల్ వాళ్ళ మదర్ని హాస్పిటల్ తీసుకోవడం కానీ. సో ఎలా మేనేజ్ చేసేవాడు నాకు అసలు అర్థం కాకపోతుండే. ఇప్పుడు మీరు కూడా స్ట్రగుల్ అయ్యారు, చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. దానికి ప్రాబ్లమ్స్ రాకూడదు అని మీరు ముందుగానే లైఫ్ అగైన్ అని ఆర్గనైజేషన్ పెట్టి దానికి ఒక మంచి సపోర్ట్, అంటే అందరు సపోర్ట్ చేస్తున్నారు. మా యంగ్స్టర్స్ కూడా ఈ ఆర్గనైజేషన్ చాలా సపోర్ట్ చేయాలని, అలాగే అందరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 for 1, వీఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్.